లైఫ్ చాలా హ్యాపీగా, చాలా సుఖంగా వెళ్తున్నప్పుడు నా డిప్లొమాలో నీ పక్కన కూర్చున్న అన్నయ్య అని చెప్పి నా పక్కన కూర్చుని అలా నా లైఫ్‌ని సర్వనాశనం చేసేసి బుల్‌షెట్ గాడిది. సో, ఈరోజు ఈ బర్త్‌డే. సో, ప్రతి సంవత్సరం వాడి బర్త్‌డేని చాలా అంటే డిప్లొమాలో కలిసిన కాడి నుంచి వాడి బర్త్‌డేని సంథింగ్ స్పెషల్‌గా చేసుకుంటానే ఉన్నాం. చేస్తానే ఉన్నాను. సో, ఈ సంవత్సరంని చాలా మిస్ అవుతున్నాను నేను నిన్నైతే. సో, ఈ సంవత్సరం బర్త్‌డేని చేయలేకపోతున్నందుకు. సో, వాడెక్కడో హైదరాబాద్‌లో ఉన్నారు. నేను ఎక్కడో భీమవరంలో ఉన్నా. సో, స్పెండ్ చేస్తాకి చాలా లాంగ్ డిస్టెన్స్. నేను వెళ్తాకి లేదు. వాడు వస్తాకి లేదు. సో, ప్రతి సంవత్సరం వాడికి బర్త్‌డేకి వాడికి కేక్ అని, తర్వాత గుడ్లని, తర్వాత కేక్ క్యాండిల్స్ అని, అయ్యని ఇయ్యని. సో, వాడికి స్పెండ్ చేసే ఏదైతే మనీ ఆడి బర్త్‌డేకి ఏదైతే స్పెండ్ చేస్తున్నాం మనీని, సో, ఆడి పేరు చెప్పి ఇంకొక నలుగురికి ఫుడ్ లేనోళ్ళకి అంటే ఫుడ్ కూడా తింటాకి లేనోళ్ళకి వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, వాడి అది విషయం బ్లాగ్ ఎందుకు చేయొచ్చు, వాడికి డైరెక్ట్‌గా చెప్పొచ్చంటే చెప్పొచ్చు. కానీ ఈ విషయాన్ని వాడికి నేను బ్లాగ్ టైప్‌లో ఈ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా. బ్లాగ్ టైప్‌లో నేను అప్‌లోడ్ చేస్తాకి మెయిన్ రీజన్ ఏంటంటే, సో, నా ఫ్రెండ్ పరంగా నేను ఫ్రెండ్ దూరంగా ఉన్నారు కాబట్టి నేను ఆ కేక్‌కి వగైరా అయ్యే మెటీరియల్ బట్టి క్వాలిటీ బిర్యానీని ఒక నలుగురికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దూరంగా ఉండి ఇలాగ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చూసి వాళ్ళకి కూడా మీరు ఇలాగ ఒక నలుగురికి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. సో, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇడియట్. సో, చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఈ బర్త్డేకి నిన్నే అమేజ్గా. ఐ హోప్ ఈసారి నీ ఇయర్‌లో నీకు ఫుల్‌ఫిల్ అయ్యి నువ్వు అనుకున్న టార్గెట్ నువ్వు రీచ్ అవుతావని నేను ఫుల్‌ఫిల్‌గా నమ్ముతున్నాను. సో, నువ్వు అనుకున్న నీ బిజినెస్ ఏదైతే థీమ్ ఉందో అది నువ్వు స్టార్ట్ చేసి సక్సెస్ అవుతావని 100% నేను నమ్ముతున్నాను. సో, నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈడు. సో, ఐ హోప్ ఈ బర్త్‌డే నీకు చాలా మెమరబుల్ బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. సో, నీ పేరు చెప్పి ఇంకొక నలుగురు ఫోన్ చేస్తున్నారు. సో, చాలా హ్యాపీగా ఉందిరా నాకైతే ఈ బర్త్‌డేకి వాళ్ళు అలా చేస్తున్నందుకు. సో, మరొకసారి చెప్తున్నా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో, ఈ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టున్నా, మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి లింక్ని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ట్రై చేస్తాకి స్కోప్ ఉంటుంది. సో, వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చండి వీడియోకి. సో, రూమ్లోంచి ఇప్పుడే బయటకు వచ్చి వచ్చాను. సో, అస్సలు భీమవరంలో ఉన్న రోడ్లకి నిజంగా చిరాకు వచ్చేస్తుంది. సో, రోడ్లు వేస్తున్నారన్నారు కానీ ఎక్కడ కనపడట్లేదు. సో, దయచేసి భీమవరంలో రోడ్లు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందులో నేను అవుట్స్కట్స్లో ఉండటం వల్ల చాలా రిస్క్గా ఉంది. నేను అవుట్స్కట్స్లో ఉండటం వల్ల నేను ఏమైనా కొనాలంటే ఆల్మోస్ట్ నేను సిటీలోకి వెళ్ళిపోవాలి. సో, అంత ఫేస్ చేస్తే నేను ఇది చేయగలను. సో, ఇప్పుడు బిర్యానీ తీసుకుంటే వెళ్ళిపోదాం. సో, బిర్యానీ తీసుకుని డైరెక్ట్గా ఎవరైతే పేదవాళ్ళు తింటాకి ఫుడ్ దొరకకున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే స్పెషల్గా వాళ్ళకే డొనేట్ చేద్దాం. సో, వాళ్ళు ఎక్కువగా బాగా అవుట్స్కట్స్లో హైవే పక్కన ఉంటారు. సో, నేను ఇక్కడ విష్ణు కాలేజ్లో వాళ్ళనైతే చూశాను. సో, చాలా బాధ అనిపించింది. సో, రమేష్ గారి వల్ల సో వాళ్ళ ఫుడ్ దొరుకుతుంది కేవలం రమేష్ గారి వల్ల. సో, ఫీలింగ్ ప్రౌడ్, ఫీలింగ్ హ్యాపీ. సో, ఫుడ్ అయితే తీసుకున్నాను. సో, బిర్యానీ. సో, వీటిని మనం డొనేట్ చేయాలి కాబట్టి వెళ్దాం ఇప్పుడు. మనకి దగ్గరలో విష్ణు కాలేజ్ అయితే ఉంది. సో, విష్ణు అంటే బీవరాజ్ కాలేజ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. భీమవరం టాప్ మోస్ట్ కాలేజ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ అయితే ఇది. సో, అక్కడికి వెళ్ళిపోయి అక్కడైతే ఇచ్చేద్దాం మనం ఫస్ట్గా. సో, ఇక్కడే పక్కకి. సో, ఇక్కడ ఈ బస్ స్టాండ్లో నేనైతే చూశాను. సో, చాలా బాధ అనిపించింది. ఒక అమ్మకేమో బ్రెయిన్ సరిగ్గా లేదు, సరిగ్గా మాట్లాడతారు, ఇంకొకరికేమో ఫుడ్ లేదు. సో, రమేష్ గారి బర్త్డే వల్ల ఈరోజు వాళ్ళకి ఫుడ్ దొరికింది. సో, ఐఎమ్ సో హ్యాపీ. సో, రమేష్ గారి బర్త్డేకి ఒక నలుగురు కడుపు నిండా ఫుడ్ తింటున్నారు. సో, ప్రౌడ్ ఆఫ్ యూరా. మీ బర్త్డేకి వీళ్ళకి నీ వల్ల ఈరోజు ఫుడ్ కడుపు నిండా అయితే తింటారు. సో, అయిపోయింది ఫుడ్ డొనేట్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసాను.
ఆల్మోస్ట్ 90 అయిపోయింది. సో ఇప్పుడే రూమ్కి అయితే రీచ్ అయ్యాను. కంప్లీట్గా చేయాలనుకున్నది కంప్లీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ద వీడియో. సో రమేష్, నీ వల్ల నలుగురు ఫుల్ఫిల్గా వాళ్ళ తింటున్నారా? సో అది కేవలం నీ బర్త్డే వల్ల, నువ్వు పుడటం వల్ల. నీకు ఉపయోగం ఉందా లేదు తెలియదు, కానీ వాళ్ళకి అయితే ఉపయోగపడ్డావు. సో ఐఎమ్ చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దట్స్ ఇట్, ఈ బ్లాగ్ అయితే ఇదే. సో ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, కిందకి మీ కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బై.